హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ అనేది మార్కెట్ ఎలా కంప్లీట్ అయింది ఏంటి అనేది. సో ఎనీవే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్తో పాటు లాస్ట్ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రెష్ మంత్ అండ్ ఫ్రెష్ డే కూడా స్టార్ట్ అవబోతుంది. అంటే అదే మన రేపటి ఎనాలిసిస్ యాజ్ ఎ మండే యాజ్ వెల్ యాజ్ కొత్త వీక్ కూడా క్రియేట్ అవబోతుంది. ఓకే, అలా కొత్త మంత్ క్రియేట్ అయింది, ఒక వీక్ కంప్లీట్ అయింది అండ్ కొత్త వీక్ కూడా క్రియేట్ అవబోతుంది. ఓకే, దానికి ముందు జస్ట్ మనం వీక్లీ అనాలిసిస్ చూసే ముందు ఒక్కసారి 1 మినిట్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే మంత్లీలో ఎలా ఉంది ఏంటి అనేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే గైస్, సో ఫర్ దానికి ఏం చేస్తాం, మన ఇండికేటర్ని డైరెక్ట్గా లోడ్ చేసేస్తున్నాను. జస్ట్ లోడ్ ఇట్. ఓకే, సో వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత సో ఆటోమేటిక్గా ఇఫ్ యూ వాంట్ ఓపెన్ అనదర్ స్క్రీన్ ఐ కెన్ జస్ట్ అండి, ఏం లేదు, యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది కూడా డిస్ప్లే అవుతుంది. ఒకటి నిఫ్టీ ఒకటి బ్యాంక్ నిఫ్టీ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఇది చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఈస్ నిఫ్టీ కొందాం. నిఫ్టీని మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒకసారి వెరిఫై చేద్దాం ట్రెండ్ అనలైజర్ మోడ్లో. ఓకే, సో వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్స్ యూస్ చేసి విత్ రెస్పెక్ట్ ఆఫ్ హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ క్యాండిల్లో వెరిఫై చేస్తే మంత్లీ లెవెల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి పూల్ అండ్ ఫ్లాగ్ అండ్ బ్రేక్అవుట్ లాగా కనబడతా ఉంది. బట్ అది థింగ్ ఏంటంటే మార్కెట్లో యాజ్ పర్ ఈ మంత్ మనం నిఫ్టీ యొక్క ఇండెక్స్ మూమెంటం ఐ ఎక్స్పెక్టెడ్ 1616 పాయింట్స్. ఇందులో 17% మాత్రమే కవర్ అయింది ఈ మంత్. గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ ఇది అంటే ఎంటైర్ జూలై మంత్. ఇక్కడ చూసారా, ద థింగ్ ఏంటంటే ఓపెన్ సైకాలజీ. ఫస్ట్ థింగ్ ఈస్ ఓపెన్ సైకాలజీ. మనం చూసుకున్నది ఎప్పుడైనా ఓపెన్ సైకాలజీ చూద్దాం. ఓపెనింగ్ క్యాండిల్ యొక్క రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ కాంప్రమైజ్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే మన డైనమిక్ సపోర్ట్ అనేది సపోర్ట్ ఇస్తుంది. మళ్ళీ వన్స్ అగైన్ ఈ ఓపెనింగ్ బ్యాండ్ కానీ బ్రేక్ అయితే, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే, సస్టైన్ అయితే మంత్లో మన పొజిషన్స్ని హై సైడ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు షిఫ్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది. ఓకే, సో ఇఫ్ యూ గో వై, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని అయితే బ్రేక్ చేసింది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది. సో నిఫ్టీ ఈజ్ దగ్గరలో ఉంది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి. ఓకే, సో నిఫ్టీ ఈజ్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి దగ్గరలో ఉంది. ఇది బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. వన్స్ ఇది కానీ బ్రేక్ అయిపోతే TP4 ఆటోమేటిక్గా మన ఆల్గో TP5ని యాక్టివేట్ చేసేస్తుందండి. సో విల్ గెట్ ఇట్. ఇన్ కేస్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ పాయింట్స్ యొక్క సైకాలజీ ప్రకారంగా ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు పైకి అవుతే అని. ఇఫ్ గుర్తుపెట్టుకోండి, మంత్లీలో ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ లోన్ ఇంకా రేపు కానీ బ్రేక్ చేయగలిగితే, ఓకే, ఈ లోన్ కానీ బ్రేక్ చేయగలిగితే మార్కెట్ అనేది ఫాల్ వస్తుందండి. ఎంత ఫాల్ వస్తుందంటే విల్ కమ్ డౌన్ టు టెస్ట్ ఎల్లో బ్యాండ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఓకే, ఇది కాంప్రమైజ్ అయితే బయ్యర్ ఇక్కడ ఉన్నాడు. ఈ రేంజ్ వరకు యాక్సెసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ రేంజ్ వరకు యాక్సెసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ దట్ మంత్లీ వ్యూ ఆఫ్ ద నిఫ్టీ. దెన్ కమ్ టు దట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో డైలీ క్యాండిల్లో మనకు మంత్లీ లెవెల్ వస్తుంది. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు వీక్లీ లెవెల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇఫ్ యూ సీ దిస్ వీక్లీ లెవెల్, లాస్ట్ మంత్ మనం ఏమనుకున్నాము, లాస్ట్ వీక్ ఏమనుకున్నాము, మార్కెట్ అయితే రైజ్ అయింది, ఓపెనింగ్ పాయింట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. ఓపెనింగ్ పాయింట్ యాజ్ ద రిఫరెన్స్ మన వ్యూ అంతా డౌన్ సైడే చూస్తున్నాం. వన్స్ ఒక డౌన్ సైడ్ రీచ్ అయ్యాక మళ్ళీ అప్ సైడ్ చూస్తాం. దట్ ఈస్ ద మార్కెట్ యొక్క సినారియో. క్రేజీ సినారియో మార్కెట్ది. ఓకే, అలాగే ఉంటుంది, అలాగే చూడాలి. ఏదో సమ్ క్యాండిల్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ టైం అంతా నార్మల్గా ఉంటుంది. సో ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ అయింది కాబట్టి ఈ వారంలో TP2 కాంప్రమైజ్ అయ్యి ఉంటే దెన్ ఎక్స్పెక్టేషన్ ఎల్లో అండ్ బయ్యర్ కిందకి చూసేవాడిని. ఇది ఇంకా బ్రేక్ అవ్వాలి, జస్ట్ ఎగ్జాక్ట్లీ ఎండ్ వరకు టచ్ చేసి పైకి వచ్చింది. ఓకే, టచ్ చేసి పైకి వచ్చేసింది ఆబ్వియస్లీగా. సో వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారని కనబడుతుంది బయ్యర్స్. సో కానీ రేంజ్ పరంగా చూస్తే మనకి ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, where it is, yes, you can see here, see this is the dead cross.
డెడ్ క్రాస్ అయింది కాబట్టి ద ఫ్రెష్ మూవ్స్ అంటే ఫ్రెష్ పొజిషన్స్, మంత్లో కూడా ఫ్రెష్ పొజిషన్స్ వస్తాయి కదా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ బేస్ మీద కదా. ఫ్రెష్ పొజిషన్స్ బాగా ఎక్కువ హై బిల్డ్ అవ్వాలంటే సో లాస్ట్ వీక్ యొక్క అంటే జరిగిపోయిన వీక్ యొక్క హై యాజ్ అ ఓపెన్ ఇది బ్రేక్ చేస్తే, ఓకే, ఈ లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అనేది కనబడతా ఉంది ప్రజెంట్ అయితే. అదర్వైజ్ యాజ్ పర్ డెడ్ క్రాస్ ప్రకారంగా, ట్రెండ్ లైన్ ప్రకారంగా చూస్తే, డైనమిక్ రెసిస్టెన్స్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు బ్రాడ్ అవుతూనే ఉంది. సో నౌ ఇట్ ఈస్ ఏమన్నా వాలటైల్ టు బ్రేక్. అంటే ఎప్పుడైనా మార్కెట్ ఈ డైనమిక్ సపోర్ట్ నుంచి ట్రెండ్ లైన్లోకి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వచ్చింది అంటే లోపలికి వచ్చిందంటే సో ఇట్ ఈస్ అ వాలటైల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వన్స్ ఇది ఎటో సైడ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఇది కానీ ఎటో సైడ్ బ్రేక్ చేసింది అంటే బూమ్ ఆర్ బూమ్, ఇదే ఉంటుంది. ద టూ పాసిబిలిటీస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఇండికేటర్తో నెక్స్ట్ వీక్ లెవెల్ని క్లిక్ చేద్దాం. ఏం లేదు, సేమ్ సెట్టింగ్స్, జస్ట్ క్లిక్ ఫర్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్. సో లాస్ట్ వీక్లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసాం, 592 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి 57% మూవ్ అయింది. అంటే ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేసిన కంటే దానిలో 50 to 60%లో ఉంది అంటే దాని అర్థం రేంజ్ బౌండ్ మార్కెట్ అయినట్టు. ఓకే, దాని తర్వాత వచ్చే వారం భయంకరంగా మూవ్ ఉండే ఛాన్స్ ఉంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో అందుకనే చూడండి, ద లెవెల్స్ విల్ బి ప్లాటెడ్ నారో. ఇక్కడ చూడండి, TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, సో TP4 లోయర్లో ఫామ్ చేసింది. సో ఈ బ్యాండ్ యొక్క విడ్త్ కూడా నారోగా ఉంది. ఇన్సైడ్లో ఫామ్ చేసినప్పుడు మోస్ట్లీ బ్రేక్అవుట్ అవ్వడానికి చేస్తుంది, బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎయిదర్ బ్రేక్అవుట్ ఎటువైపు, అప్ ఆర్ డౌన్ అని చెప్పాం కదా. సో ద థింగ్ ఈస్, అప్ అయితే ఎలా, డౌన్ అయితే ఎలా కూడా చూద్దాం. ఓకే, సో అప్ అయితే మనం అనుకున్నట్టు ద ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ ద సెల్లర్ జోన్లో ఇక్కడే ఉంది. ఓకే, ద బయ్యర్ జోన్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఐ విల్ స్విచ్ ఆఫ్ ఇట్. ఇక్కడ చూడండి, మీకు క్లారిటీకి చూపిస్తాను. ఎస్, ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద బయ్యర్ సెల్లర్ జోన్. ఓకే, అంటే ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. మార్కెట్ దీని పైన ఉన్నాడంటే దాని అర్థం బయ్యరే కదా. ఓకే, ఇక్కడ సెల్లర్ ఉన్నట్టే కదా, దీని కింద ఉన్నాడంటే. సో ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు మనం ఇందాక ఏమనుకున్నాం, సేమ్ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, సో లైక్ ఇట్స్ ఎ TP3 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు మార్కెట్లో ఫ్రెష్ మూవ్ రాదు. ఫ్రెష్ మూవ్ రావాలంటే ఇది బ్రేక్ అయ్యి ఇది సస్టైన్ అవ్వాలి TP4. ఓకే, సస్టైన్ అయితే మాత్రం ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ TP5, TP6 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ద TP6 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతూ ఉంది. 7 వారంలో అయితే నేను చెప్పలేను 7కి అంత రేంజ్ ఉందో లేదో అనేది, బట్ డైలీలో అయితే కొన్ని సినారియోస్ ఉంటాయి ఓపెన్ సైకాలజీ ప్రకారంగా, ఆ టైంలో అయితే 7 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. వారంలో అయితే మనం చూడొచ్చు, ఎందుకంటే ఇది లాస్ట్ వీక్ అనాలిసిస్ బాక్స్ కాబట్టి. రేపటి అనాలిసిస్ బాక్స్ రేపు నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ బాక్స్ మండే డిస్ప్లే అవుతుంది. దాంట్లో రేంజ్ ఎంత విల్ గెట్ ఇట్ ఆటోమేటిక్గా. చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్, దిస్ ఈస్ ద ఓపెన్ పాయింట్ సైకాలజీ ప్రకారంగా విత్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాండ్ బ్రేక్అవుట్ అవుతాయి. ఓపెనింగ్ అంటే రేపు పొద్దున ఓపెనింగ్ ప్రజెంట్ అయితే ఎల్లో బ్యాండ్ కిందే క్లోజ్ అయింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఎందుకు గ్యాప్ డౌన్ అయింది అని అనుకుంటే ఇప్పుడు చూడండి, ద గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ అయితే 527 కనబడుతుంది, మన ఫ్యూచర్ వచ్చేసరికి 540 చూస్తుంది. ఆల్మోస్ట్ లైక్ 13 పాయింట్స్ పెద్ద ఫరక్ ఏం కనబడట్లా, నాకైతే చూడండి. బట్ న్యూస్ మార్కెట్లో న్యూస్ రన్ అవుతుంది కాబట్టి చెప్పలేను. ఓకే, మనం ఇది పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి అంటే గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ 8:35 to 8:45 మధ్యలో ఎంతలో ఉందో దాట్ ఈస్ ద థింగ్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది పాసిబిలిటీ కనబడుతుంది. ఓకే, పాసిబిలిటీ కనబడుతుంది. సో దాని ప్రకారం కూడా చూసుకోవచ్చు. వెన్ ఎవర్ మనది గ్యాప్ డౌన్ దీని రేంజ్ కింది అయింది అంటే ఎప్పుడు ఈ TP0 యాజ్ పర్ సైకాలజీ ప్రకారంగా ఓపెన్ పాయింట్ని ఫెయిల్యూర్ చేసింది అంటే, మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ కింద ఉంది అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ బయ్యర్ బ్యాండ్. ఫస్ట్ వన్, బయ్యర్ బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎల్లో బ్యాండ్. ఓకే,
వన్స్ ఈ బయ్యర్ కానీ సెల్లర్ యాక్టివేట్ అయ్యాడంటే మార్కెట్లో ఫాల్ వస్తుందండి. TP3 TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బియాండ్ దట్ ఐ డోంట్ నో, బట్ TP4 వరకు అయితే పాసిబిలిటీ ఉంది. దీనికన్నా TP5 కూడా ఉంటుంది. ఓకే, బట్ అది మార్కెట్లో రీచ్ అయ్యాకనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ ద నెక్స్ట్ వీక్ టాక్స్ ఆన్ ద నిఫ్టీ. ఓకే, సేమ్ అలాగే కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ కూడా వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటి, మనం ఫస్ట్ థింగ్ ఈస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనలైజర్ పెట్టేసి ఓకే జస్ట్ స్విచ్ ఆన్ చేస్తాం. ఇక్కడ చూడండి, హయ్యర్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఈ మంత్ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ మంత్ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ 3600 పాయింట్లు అంట బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్టేషన్స్. సో అందులో అచీవ్మెంట్ అయింది ఆల్రెడీ ఈ మంత్లో. డే క్యాండిల్ పెడితే ఆటోమేటిక్గా మంత్లీ లెవెల్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ ఈజ్ జస్ట్ లిటిల్ బిట్ అప్ సైడ్కి వెళ్ళి ఫెయిల్యూర్ అయిపోయింది. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు టెస్ట్ ఎగ్జాక్ట్లీ మన TP2 వరకు వచ్చింది. ఇది బ్రేక్ అవునంత వరకు ఇస్ నాట్ గో ఫ్రెష్ అప్ మూవ్స్ ఇన్ దట్ ఫ్రెష్ మూవ్స్. ఓకే, ఇఫ్ బ్రేక్ దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు TP4 అండ్ TP5 TP6 కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో బ్రేక్ అయింది కాబట్టి, మీన్స్ ఆల్ టైమ్ హైలో ఆడుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో నిఫ్టీ కూడా రావాలి. నిఫ్టీ రావాలంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పుష్ చేయాలి. యావరేజ్ 36% అయితే రఫ్లీ ఉంది కదా, 33 to 35 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ యావరేజ్ కూడా యాడ్ అవ్వాలి. లేదంటే యావరేజ్ ఎలా యాడ్ అవుతుంది, కింద పడి మళ్ళీ పైకి యాడ్ అవుతుంది. పైకి లేచేటప్పుడు ఆ యావరేజ్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ అంటుంది ఇదంతా, ఇండెక్స్ యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఈ మంత్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఓపెనింగ్ పాయింట్ కానీ మళ్ళీ బ్రేక్ అయితే టార్గెట్ ఈస్ హియర్. ఫస్ట్ టార్గెట్ ఇయర్, సెకండ్ టార్గెట్ ఇయర్, గుర్తుపెట్టుకోండి 11 to 11. If this TP2 is again fail, will come down to test market TP1 and buyer band వరకు అయితే పాసిబిలిటీస్ ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఏది అగైన్ TP2 ఫెయిల్ అయితే బికాస్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్లో ఉంది కాబట్టి, క్రాస్ అవునంత వరకు మనం ఫెయిల్ మాట్లాడుకుంటాం. క్రాస్ అయిన తర్వాత ఓకే సినారియోని చేంజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ సైకాలజీ. ఓకే, సో అర్థమవుతుందా? దిస్ ఈస్ ఫర్ మంత్ వ్యూ, ఎంటైర్ జూలై మంత్. దెన్ కమ్ టు 1 hour క్యాండిల్ పెడితే ఆటోమేటిక్గా ఇట్ విల్ డిస్ప్లే ఆన్ వీక్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి, సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్ అయింది, ఇట్స్ కేమ్ డౌన్, మళ్ళీ అగైన్ ఇట్ వెంట్ అవుట్, మళ్ళీ ఓపెనింగ్ పాయింట్ నుంచి కిందికి కొట్టేశారు, కేమ్ డౌన్ టు టెస్ట్ TP2, మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యి ఎల్లో బ్యాండ్ని టచ్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. బికాస్ డెడ్ క్రాస్ ఫామ్ అయిందంటే మ్యాక్సిమం టు మార్కెట్ ఎంత రీటెస్ట్ అయినా కానీ కిందికి వెళ్ళాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఇదే సినారియో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు చూడండి, డెడ్ క్రాస్ వన్స్ ఎప్పుడు బ్యాండ్ బ్రేక్అవుట్ అవుతుందో వాలటైల్ అవుతుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఇట్. డెడ్ క్రాస్ ఫామ్ అయింది, కిందికి వచ్చింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. లైక్ ఇట్స్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్. ఓకే, ప్రతిసారి అదే జరుగుతుందండి. మార్కెట్ ఎప్పుడు ఒకలాగే పెర్ఫార్మెన్స్ అవుతుంది. ప్రైస్ మూమెంటమే పెర్ఫార్మెన్స్ అంటే. మార్కెట్ ప్రతిరోజు ప్రతి వారం ఏదున్నా కానీ ప్రతి మార్కెట్కి OHLC అయితే ఉండాల్సిందే. ఓకే, దెన్ ఈ లాస్ట్ మంత్ మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ ఎంత, 1401 పాయింట్స్. అందులో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రీచ్ అయింది. లిటిల్ బిట్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి 71.71% రీచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 72 కిందకి వేసుకుందాం. బట్ రిమైనింగ్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి. అది ఎప్పుడు కవర్ అవుతుందో చూద్దాం. దానికి మనం ఏం చేస్తాం, డబుల్ క్లిక్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్. ఓకే, సో దానికి ఏదో బ్యాండ్ మీద జస్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ వీక్ అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వీక్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వీక్ లెవెల్స్ వస్తాయి.
ద ఫస్ట్ థింగ్ ఇస్ చూడండి, TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 లోయర్లో ఫామ్ చేసింది. ఓకే, సో ఇలాంటి సినారియో ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. కాకపోతే ఇది హయ్యర్ హైలో ఉంది, ఇది ఇది లోయర్ లో ఉంది, ఇది హయ్యర్ హైలో ఉంది బాగా. సో ఇదే వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్రేక్అవుట్ అవుతేనే దెన్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్స్, అదర్వైజ్ మార్కెట్లో ఫ్రెష్ మూవ్ ఉండదు. ఓకే, నేను ఫ్రెష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసేది అలాగా. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఫ్రెష్ మూవ్స్ ఉంటాయి నాకు. ఫస్ట్ థింగ్ ఇస్ ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనము ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను ఈ క్లారిటీ కోసం. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్ రేపు సేమ్ యాస్టీస్కి ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా ఈ రేంజ్కి వచ్చి TP2ని బ్రేక్ చేయలేక, ఓకే ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేయలేక, ఇక్కడ సెల్లర్ ఉంటాడు యాజ్ వెల్ యాజ్ ఓపెనింగ్ పాయింట్ ఉంటుంది, ఇది బ్రేక్ చేయలేకపోతే యాజ్ పర్ ఓపెనింగ్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్, then market has fall up to that yellow band TP1, even possible to test TP1 because is the buyer is available here. This is for entire week analysis bank nifty. If it is breakdown, buyer will be breakdown, then come down to test TP2 and TP3. It's a general thing. Okay, ఎందుకంటే ద మూమెంటమ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్ షుడ్ బి కవర్డ్ నెక్స్ట్ టైం. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మార్కెట్ మీకు సైడ్ వేస్ ఇస్తుంది, ఆ చోపీ రీజన్ ఫామ్ అవుతుంది అంటే ఏంటంటే అది తీసుకొని దాని ఎనర్జీని చాలా హోల్డ్ చేసుకొని ఒకేసారి ధడేలని బ్రేక్ చేస్తుంది, ఇదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అర్థమవుతుందా? అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. చాలామంది సార్ కొంచెం టెక్నికల్ మాకు అర్థం కావట్లేదని చాలామంది అన్నారు, యాజ్ వెల్ యాజ్ కొంచెం ఫ్రెషర్స్ కూడా ఉన్నారు అవైలబుల్గా. సో ఫ్రెషర్స్ కూడా ఈజీగా ఉంటుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. అంతెందుకు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొందరు మార్కెట్కి కొత్తగా ఉన్నవాళ్ళు. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ ఫర్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అర్థమైతే ఒక చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా ఉపయోగపడుతుంది అనుకుంటే యూ కెన్ షేర్ ఇట్. మన ఛానల్ని, మన కమ్యూనిటీ గ్రో అవుదాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. సో షేర్ చేయండి. దెన్ చూద్దాం. కమ్ టు దట్ మండే అనాలిసిస్. సో టుమారో సెక్షన్ యొక్క ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో టుమారో సెక్షన్కి ప్లాన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సింపుల్గా ఇది తీసేసి ఓకే 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాము. అప్పుడు టుమారో సెక్షన్ని యాక్టివేట్ చేస్తాము. సో లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ మనకి ఏం కనబడింది, మార్కెట్లో అయితే కొంచెం వైడ్గా ఉన్నాయి బ్యాండ్స్, ఇది బ్రేక్అవుట్ అయింది, బాగా మూవ్ వచ్చి బ్రేక్అవుట్ అయిపోయింది. చూడండి టెస్ట్. ఓకే, లాస్ట్ డే మన లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెక్షన్ మనం అనుకున్నది 527 పాయింట్స్ అనుకుంటే 85% వరకు అచీవ్మెంట్ అయింది. దెన్ కమ్ టు హియర్ నౌ. రేపు మార్కెట్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గుర్తుపెట్టుకోండి. Too much buyers will be available in this point. See, this is too much buyer zone. It is there. Buyer zone will be available here. Too much buyers is available in this. The pickup is came out. 30 minutes time frame bit anedi. Okay. Too much ka price అయిపోయింది. So that's why my algo is picking up of this entire thing is buyer zone అని చెప్పేస్తుంది. సో ఓపెనింగ్ పాయింట్ ఈ బయర్ జోన్లో ఉన్నంత వరకు ఆర్ బయట ఉన్నా కానీ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే దిస్ ఇస్ ద రేంజ్ అప్ టు సపోర్ట్. ఇది బ్రేక్అవుట్ అయితే కిందకి వెళ్ళిపోయింది. ఫస్ట్ టార్గెట్ TP0, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ TP1 TP2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, కానీ సినారో ఫేక్ న్యూస్ కూడా ఉంది కాబట్టి చెప్పాను నేను ఇది. ఓకే, కానీ నా వ్యూ ఏంటంటే మంత్లీ వీక్లీ వాల్యూమ్ని బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నాను.
So like it is a monthly weekly volume is completed at last week here. Okay, so TP3 and monthly కానీ బ్రేక్ అయితే దెన్ మార్కెట్ యొక్క ఫస్ట్ టార్గెట్ TP4 and TP5 అనుకోండి. సెకండ్ టార్గెట్ is TP5. దట్ ఈస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మూవ్ అప్ టు దిస్ మచ్ పాయింట్. ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసి అంటే ఓపెనింగ్ పాయింట్ పైన ఉండి కాంప్రమైజ్ అవ్వాలి ఓపెనింగ్ పాయింట్ అనేది. సో ఓపెనింగ్ పాయింట్ పైన ఉండి మంత్లీ వాల్యూమ్స్ని బ్రేక్ చేయగలిగితే ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ TP4 అండ్ TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 6-7 కొంచెం డౌట్. ఓకే, ఎందుకంటే ఇంత మూవ్ వచ్చింది కాబట్టి రీటెస్ట్ ఉంటుంది, దెన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. బుల్ రన్ రీటెస్ట్ లైక్ ఏబీసీ ప్యాటర్న్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ కూడా చూడండి. అప్ లో హై అండ్ లోయర్ లో. ఓకే, దెన్ అగైన్ ఇట్ ఇస్ క్రియేటెడ్ టు హయ్యర్ హై, అగైన్ లోయర్ లో, సస్టైన్, ఇట్ ఈస్ బ్రేక్అవుట్. అలా చూడాలి. సో యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ కూడా చూడాలండి కన్సిడర్గా. ఒక్క ఇండికేటర్తోనే వండర్స్ చేస్తామంటే నో. ఇండికేటర్ ఈజ్ హెల్ప్ ఫర్ యూ. ఇట్ ఈజ్ ఏ దాని క్యాప్షన్లోనే ఉందండి, యువర్ ట్రేడింగ్ కంపానియన్. యూనో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కంపానియన్? మీకు తోడు అని. తోడుగా ఉన్నది ప్రాపర్గా వాడుకుంటే తోడుగా ఉంటుంది, లేదంటే అదే శత్రువుగా. అంటే మీరు వేరుగా దాన్ని శత్రువుగా చూస్తే మాత్రం నెగిటివ్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. అంటే దానికి ఎగ్నెస్ట్ పోతే ఏమవుతుంది? రూల్ చెప్పిన ప్రకారంగా లాసే అవుతాం కదా. ఎగ్నెస్ట్ ఎప్పుడు పోకూడదు, మన మార్కెట్కి ఎప్పుడు ఎగ్నెస్ట్ చేయకూడదు. అల్టిమేట్లీ మార్కెట్ ఈజ్ ద కింగ్, అవునా కదా? నేను FIDI ఈజ్ ద కింగ్ అంటాను, మార్కెట్ కింగ్ అన్న. ఎందుకంటే మోస్ట్లీ బడ్జెట్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది, వాళ్ళే చేస్తారు కాబట్టి. ఎవరి డబ్బులు ఎక్కువైతే వాళ్ళే హైపర్ హ్యాండ్. సింపుల్ మాట్లాడుకుంటే. ఓకే, దిస్ ఈజ్ ఫర్ దట్ మండే అనాలిసిస్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ గైస్. ఓకే, దెన్ కమ్ టు నిఫ్టీ ఫర్ మండే అనాలిసిస్. దానికి ఏం చేస్తాం? సేమ్ యాజ్ అ బ్యాంక్ నిఫ్టీ సెట్టింగ్స్ విల్ రిమూవ్ అండ్ యాడింగ్ ఇంటూ 30 minutes time frame. ఓకే, విల్ క్లిక్ ఆన్ టుమారో. నౌ ఇక్కడ చూద్దాం. See, last trading section it's expected 63%. Okay, see expected 220 points, in that achieved 63%. So more better గా ఉంది. ఓకే, సైడ్ వేస్గా అయితే లేదు మార్కెట్. ఓకే, సో ఇప్పుడు కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది కూడా ఉంది. ఓకే, సో ఇది కానీ మార్కెట్లో ఓపెనింగ్ పాయింట్ బయ్యర్ చాలా నేరోగానే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. యాజ్ ద సేమ్ బయ్యర్స్ని ఇక్కడ ఇనిషియేట్ తీసుకుందండి ఇది. ఓకే, వన్స్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ కూడా ఇక్కడ జస్ట్ గోల్డెన్ క్రాస్ ఫామ్ అవబోతున్నాయి. సో ఒక రీటెస్ట్ వచ్చినా కానీ ఈ ఎల్లో బ్యాండ్ యాజ్ ఏ క్రాస్ రిఫరెన్స్ కిందకి తీసుకుంటాను నేను మార్కెట్ డైరెక్షన్కి. ఓకే, ఇది అంటే లైక్ ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ కానీ అయితే, ఓకే, ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే కిందికి వచ్చిందంటే ఎల్లో బ్యాండ్ వరకు చూస్తాను, ఆర్ బయ్యర్ జోన్ వరకు చూస్తాను. బయ్యర్ అండ్ ఎల్లో బ్యాండ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంది. అదే ఫెయిల్యూర్ ఈ బ్యాండ్ కూడా బ్రేక్అవుట్ అయితే ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ TP0. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ TP1 TP2 వరకు చూస్తాను. ఎందుకు అంటే ద లెవెల్స్ విల్ బి నారో కంపేర్డ్ టు ద ప్రీవియస్ సెక్షన్. అంటే ప్రీవియస్ ట్రేడింగ్ డే సెక్షన్ కూడా దాని యొక్క రేంజ్ చూస్తే కంపేర్ చేస్తే ఇట్స్ వెరీ వెరీ నారోగా ఉంది. ఓకే, అదే ఓపెనింగ్ పాయింట్ ఇఫ్ కండిషన్ ఓపెనింగ్ పాయింట్ని కాంప్రమైజ్ అయిపోయి స్టెబిలిటీగా ఉంది అంటే, సో మార్కెట్ అయితే ఎంతవరకు పోతుందంటే లైక్ చూడండి, న్యూస్ లేకుండా చెప్తున్నాను. ఫస్ట్ టార్గెట్ ఈస్ మంత్లీ వీక్లీ వాల్యూమ్. ఇఫ్ ఇట్ ఈస్ ద సస్టైన్ అండ్ స్టెబిలిటీ దెన్ విల్ గో అప్ టు TP4 టు TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ దిస్ 6 ఈ వరకు నేను చూస్తాను. దానికి వెళ్ళాలి అంటే ఎక్కడికి? మంత్లీ వీక్లీ వాల్యూమ్ కూడా బ్రేక్ అవ్వాలి, అడుగున ఉండే. ఎందుకంటే ట్రెండింగ్ వచ్చింది అనుకోండి, పెద్ద క్యాండిల్ వస్తుంది, రీటెస్ట్ చేసేప్పుడు లైక్ 3 మూవ్స్లో వెళ్ళిపోయింది ఇక్కడి వరకు. అంటే మూవ్స్ అంటే 3 సెక్షన్స్లో రైజింగ్ ఫాల్ లైక్ ప్రైస్ యాక్షన్ ఫాలో అయిపోయింది.
ఓకే. సో హోప్ గైస్ నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రియల్‌గా ఈ ఛానల్ యొక్క అనాలిసిస్ నచ్చింది, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్‌కి కానీ ఆర్ కొలీగ్స్ కానీ షేర్ చేయండి. జస్ట్ చూడరా అని చెప్పండి. థాట్స్ ఇట్. డోంట్ ట్రేడ్ అని చెప్పండి. ఓకే. చూడమనండి. ద కాన్ఫిడెన్స్‌ని బట్టి ద థింగ్ నెక్స్ట్. ఓకేనా? హోప్ గైస్ హ్యాపీ వీకెండ్. బాయ్ అండి.